హాయ్ గైస్, వెల్కమ్ టు జీడీపీ జాబ్స్. మనకి ఫౌండర్ కంపెనీ నుంచి అయితే ఇంటర్నేషనల్ టెక్నికల్ సపోర్ట్ ప్రాసెస్ అయితే రిక్వైర్మెంట్ అయితే ఉందన్నమాట. సో డీటెయిల్స్ అన్ని క్లియర్గా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తా. లైక్ వర్క్ ఏముంటుంది, క్వాలిఫికేషన్ ఏముండాలి, అండ్ జాబ్కి అప్లై చేసుకునే ప్రాసెస్ ఏంది, ఆ డీటెయిల్స్ అన్ని మీకు క్లియర్గా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ వీడియోని అనేది ఎక్కడ స్క్రిప్ట్ కాకుండా లాస్ట్ వాజ్ చూడండి. అండ్ ఈ వీడియో చిన్న లైక్ వేసుకోండి. సో దానివల్ల వీడియో అనేది వేరే వాళ్ళకి బి షేర్ అవుతుంది, వాళ్ళకి బి యూస్ఫుల్ అవుతుంది అనమాట. మరి అయితే ఫౌండర్ కంపెనీ నుంచి ఇంటర్నేషనల్ టెక్నికల్ సపోర్ట్ అయితే రిక్వైర్మెంట్ అయితే ఉందన్నమాట. లైక్ వాళ్ళకి టెక్నికల్గా మనమైతే సపోర్ట్ అయితే వేయాలన్నమాట. లైక్ కస్టమర్స్ ఉంటారు యూఎస్ఏ వాళ్ళకైతే మనమైతే సపోర్ట్ అయితే ఇస్తూ ఉండాలన్నమాట. ఇది వచ్చేసి కంప్లీట్ మనకి నైట్ షిఫ్ట్ అయితే ఉంటుందన్నమాట. అండ్ జాబ్ లొకేషన్ వచ్చేసి ఉప్పల్ అనమాట. శాలరీ వచ్చేసి 3 LPA వాటి అయితే ఫ్రెషర్స్కి అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే 3.6 అలా ఎక్స్పీరియన్స్ బట్టి ప్రొవైడ్ చేస్తారనమాట. మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. లైక్ ఇంటర్మీడియట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అండ్ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మెయిన్గా వచ్చేసి మనకి లైక్ ఇంగ్లీష్ అనేది మంచిగా మాట్లాడడం అయితే రావాలి. అండ్ నైట్ షిఫ్ట్స్ అయితే వర్క్ చేయాలన్నమాట. అండ్ స్కిల్స్ వచ్చేసి ఒకసారి చెక్ చేసుకోండి. అప్లై లింక్ అనేది కింద మెన్షన్ చేస్తా. స్కిల్స్ అన్ని క్లియర్గా 1 by 1 చెక్ చేసుకోండి. సో ఇవి ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఇవన్నీ ఒకసారి చదువుకొని ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. జాబ్ రానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట. లైక్ వీళ్ళైతే 2-way క్యాబ్ ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్, ఈఎస్ఐ, పిఎఫ్ అవన్నీ అయితే మనకైతే ప్రొవైడ్ చేస్తారు అనమాట. సో ఈ జాబ్కి వాళ్ళకి ఇంట్రెస్టెడ్ ఉంటే ఈడ నెంబర్ అయితే మెన్షన్ చేసిరు వాళ్ళు. సో ఆ నెంబర్కి అయితే మీరు రెజ్యూమ్ అనేది పంపవచ్చు. లేదు వాళ్ళకి కాల్ చేసి కనుక్కుంటాము క్లియర్గా, లైక్ ఇంటర్వ్యూ అయితే ఫస్ట్ ఇస్తాము అంటే లెవెల్ నుంచి 6 వరకు అయితే కాల్ చేయవచ్చు అనమాట. స్క్రీన్ మీద మెన్షన్ చేసిన నెంబర్కి కాల్ చేసే ముందు కొంచెం ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యి కాల్ చేయండి. లైక్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అండ్ కొన్ని డౌట్స్ ఉంటాయి, లైక్ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి కదా, మీ ఎక్స్పీరియన్స్ అవన్నీ ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి అయితే కాల్ చేయండి అనమాట. అండ్ స్క్రీన్ మీద అయితే హెచ్ఆర్ నెంబర్ అయితే డిస్ప్లే చేస్తున్నా. అండ్ అప్లై లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇంకా అప్డేట్స్ కోసం మన వాట్సాప్ ఛానల్ లింక్ నేను కింద ఇస్తున్నా. సో అందులో జాయిన్ అండి. థ్యాంక్ యూ.